హలో నమస్తే వెల్కమ్ టు రాఘవేంద్ర గ్రూప్స్ వారి యొక్క యూట్యూబ్ ఛానల్లో ఈరోజు సరికొత్తగా ఒక వ్యక్తిని మనం చూస్తే ఎలా ఎదగాలి ఎలా ఒదిగి ఉండాలి రెండు నేర్చుకోవచ్చు. వారే సైకాలజిస్ట్ మోటివేషనల్ స్పీకర్ సండ్రా సుధీర్ కుమార్ గారు. ఈరోజు ఆయనను ఇంటర్వ్యూ చేయడం మన ఛానల్కి అయితే గొప్ప వరమనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా విషయాలు మనం నేర్చుకోవడానికి ఆయన ఒక దారి. సో అలాంటి వ్యక్తిని చాలా పర్సనల్గా ఎక్కడ ఎవరు అడిగిన విషయాన్ని మనం అడిగే ప్రయత్నం చేద్దాం, వారి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి నమస్కారం సార్. నమస్తే సార్. ఈరోజు వీఆర్ వెరీ హ్యాపీ టు హానర్, ఎందుకంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అనేది మా యొక్క ఛానల్కి చాలా స్పెషల్. థ్యాంక్ యూ సార్, చాలా మంది దగ్గర ఇంటర్వ్యూస్ మీరు ఇచ్చుంటారు, మీ క్లాసెస్ మేము వినుంటాం, కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూస్ చేసి ఉంటారు. మిమ్మల్ని కాస్త డిఫరెంట్గా చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. సండ్రా సుధీర్ కుమార్ గారు అంటే మేము అనుకునేది ఏంటంటే స్ట్రైట్ ఒక సొల్యూషన్, ఒక నాలెడ్జ్, ఈ మూడు మీ నేమ్ మీనింగ్ అని అనుకుంటాం. అసలు వాట్ ఈస్ సండ్రా సుధీర్ కుమార్ గారు అంటే బిఫోర్ మాకు తెలియని సార్ ఎవరు అని అంటే ఏం చెప్తారు? ప్రతి ఒక్కరికి ఒక గతం ఉంటుంది. ఆ గతమే ఖచ్చితంగా మనిషిని ఫ్యూచర్కి నడిపించే విధంగా ఆ గతమే షేప్ చేస్తుంది. అది పేదింటి నుంచి వచ్చిన వాడైనవచ్చు, లేకపోతే గొప్పింటికి వచ్చిన వాడవచ్చు. ప్రతి ఒక్కరికి ఒక లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. అలా నా లైఫ్లో కూడా చిన్నప్పుడు ఒక మామూలు మధ్యతరగతి, అంటే మనం రోజు చూస్తున్నప్పుడు ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూరగాయలు బండి పెట్టుకొని కొంతమంది, లేకపోతే ఫ్రూట్స్ బండి పెట్టుకొని కొంతమంది జీవనాధారం గడుపుతూ ఉంటారు. అటువంటి ఫ్రూట్స్ వ్యాపారం చేస్తున్న ఒక తండ్రి, ఆ మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నేను. సో అలా ప్రయాణం మొదలుపెట్టి అంతా సాఫీగా నడుస్తున్న టైంలో ప్రతి ఒక్కరికి దేవుడు కూడా అప్పుడప్పుడు, నేను ఎప్పుడో ఒకటి నమ్ముతాను, స్కూల్లో వరకు ఏంటంటే ఫస్ట్ చదువంతా చెప్పి తర్వాత పరీక్షలు పెడతారు. కానీ జీవితం మాత్రం ఎప్పుడు రివర్స్ చేస్తుంది. ఫస్ట్ పరీక్షలు పెట్టి దాని నుంచి నువ్వేం నేర్చుకుంటావు, దాన్ని నువ్వు భవిష్యత్తుకి ఏం చూపిస్తావు, ప్రపంచానికి ఏం చూపిస్తావు అని అనుకుంటారు. అలా నాకు కూడా ఫస్ట్ పరీక్ష నాకు మొదలైంది, నా కుటుంబానికి మొదలైంది. నేను చిన్నప్పుడు 8th క్లాస్లో ఉన్నప్పుడు, అంటే 7th అయిపోయి 8th జర్నీ మొదలుపెట్టే టైం, ఆ టైంలో ఫస్ట్ పరీక్ష నాకు వచ్చింది. ఆ పరీక్ష ఏంటంటే సాయంత్రం 7:30 వరకు నాతో పాటు నా తండ్రి ఉన్నారు. 7:30కి ఆయన ఇప్పుడే వస్తానని చెప్పి బయటికి వెళ్ళి 8:30కి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి మీ నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారని చెప్పంటే ఎందుకో ఏమిటో తెలియదు అలా వెళ్ళిన వ్యక్తి. మేము హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ టైం ఒక 8వ క్లాస్ కుర్రాడికి ప్రాణం అంటే ఏంటో విలువ ఆ రోజు నాకు తెలిసింది. మొత్తం హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నారు. ఏంటి సడన్గా, అప్పటికి అసలు అంత తెలియదు. ఇలా ఉండే కార్పొరేట్ హాస్పిటల్స్ లేవు, ఐసీయూ బెడ్స్ ఉండేవి కాదు. ఐసీయూ అంటే రేకుల షెడ్ మీద అక్కడ ఉండే అటువంటి టెన్యూర్లో ఆ రోజు నాన్న మేము రాగానే ఒకసారిగా చూసి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. వెంటనే ఇలా అంటూ ఉంటే ఏంటబ్బా ఇలా అంటున్నారని చెప్పి పక్కన నర్సు పిలిస్తే, ఆక్సిజన్ నేను ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఆ డాక్టర్ మా నాన్నగారి ఫ్రెండ్కి చెప్పారు ఈయన ఎక్కువసేపు బతకడం అని చెప్పి ఆల్రెడీ మా నాన్నగారి ఫ్రెండ్ చెప్పారు, కానీ మాకు చెప్పలేదు. సరే అని చెప్పి నర్స్ వచ్చింది. అప్పుడు డాక్టర్ రౌండ్స్కి వెళ్ళినారు. నర్స్ వచ్చి, ఆమె బాగా చదువుకున్న మీదేమో నాకు తెలియదు, కానీ నర్స్ ఏం చేసిందంటే ఆయన ఆక్సిజన్ తీయమంటే ఇలా తీసేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన కరెక్ట్గా 2.5 minutesకి ఆయన ప్రాణం పోవడం నేను చూశాను. ఒక తండ్రి ప్రాణం పోవడం చూసిన కొడుకు ఆ రోజు 8:45కి ప్రాణం పోయింది. 9 కల్లా ఇంట్లో డెడ్ బాడీని తీసుకుని వచ్చి పడుకోబెడితే ఆ రోజు కుటుంబం అంతా అప్పటిదాకా తండ్రి ఉన్నాడని భరోసాతో కుటుంబం అంతా బతుకుతూ అలా లైఫ్ని లీడ్ చేస్తూ ఉండే, అమ్మ కూడా ఇప్పుడు వంటింట్లో ఉండి నాన్న ఉన్నాడు కదా చూసుకుంటాడని చెప్పి అలా జీవనాధారంతో మధ్యతరగతి కుటుంబంతో రోజు ఆ పండ్ల మీద వచ్చే డబ్బులతో బతికే జీవితం చూసిన వ్యక్తి, ఆ రోజు నుంచి సంపాదించే వ్యక్తి లేకపోతే ఆ కుటుంబం ఎలా ఉంటుందో. ఇప్పుడంటే మనకి ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఆ రోజులు అవి కూడా ఉండేవి కాదు. ఆ రోజులు అన్ని చేయొచ్చు అని కూడా తెలియదు. సో కుటుంబంతో రోడ్డు మీదకి వచ్చింది. నా అనుకునే బంధువులు చాలా మంది ఎక్కడ వెళ్ళి చూసుకోవాలని చెప్పి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. అలా అక్కడ ఫస్ట్ లైఫ్ టర్నింగ్ పాయింట్. ఒకరిద్దరు మాత్రం అమ్మతో పాటు మాతో పాటు నిలబడిన వాళ్ళు ఇప్పటికీ మేము వాళ్ళకి ఇప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాం. మిగతా వాళ్ళందరూ ఎవరెవరైతే వెళ్ళిపోయారో దట్స్ రియలీ ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే అప్పుడు నిజమైన మనుషులు ఎవరు బయటకు వస్తుంది. నిజంగా కష్టం వచ్చినప్పుడే మన వాళ్ళు ఎవరు, మన వాళ్ళకి పరాయి వాళ్ళు ఎవరు అనేది తెలిసి వస్తుంది. ఇంతగా ఇన్స్పిరేషనల్ పర్సన్ ని ఈ రోజు ఈ సొసైటీకి అందించిన నాన్నగారి పేరు, అమ్మగారి పేరు? సండ్రా శివరామయ్య గారు. పళ్ళ వ్యాపారం ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటుంది. దేవుడు నన్ను గనక గొప్పింటి కుటుంబంలో పుట్టించుంటే ఆ విలువలు తెలిసేవి కాదు. కానీ చిన్నప్పటి నుంచి మనది నెల్లూరులో ముళ్ళు బస్ స్టాండ్ అని చెప్పి ఉంటుంది. బస్ స్టాండ్ దగ్గర ఇల్లు. ఆ బస్ స్టాండ్ లో ఎవరైనా బస్సులు ఎక్కాలంటే ఆ బస్ స్టాండ్కి వచ్చి బస్సులు ఎక్కాలి. ఎవరన్నా వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నట్టే ఇక్కడే నిలబడతావు, ఇంటికి పద, ఇంటికి వచ్చి కూర్చో అని చెప్పి ఊర్లో ఉండే చాలా మందిని, నాన్నకి తెలిసిన వాళ్ళందరినీ, మేమేమి రిచ్ కాదు, ఆ పూటకి ఆయన బండి అమ్మితేనే వచ్చే డబ్బులతో బతికేవాళ్ళం, కానీ ఆయన నాకు నేర్పించిన గొప్ప విలువ ఏంటంటే
ఎవ్వరు వచ్చినా ఫస్ట్ ఇంటికి తీసుకొని వచ్చి మర్యాద చేయాలని చెప్పి నా రక్తంలో ఇంజెక్ట్ చేసిన పర్సన్ మా నాన్నగారు. అందుకే ఇప్పటికీ ఎవరన్నా వస్తే నేను ఎంత ఎదిగినా కూడా ఎవరు వచ్చినా నమస్కారం పెడుతూ గౌరవించడానికి కారణం అది నా తల్లి దగ్గర నుంచి నేర్చుకున్న ఒక గొప్ప విలువ. ఇందాక మేము కూడా ఇది ఫీల్ అయినాము, ఎందుకంటే అది స్పెషల్ గా కెమెరాకి ఎందుకు చెప్పాలి అంటే యాజ్ ఎ యాంకర్ నేను వచ్చినప్పుడు జస్ట్ మీరు ఒక లేడీస్ వచ్చారు, కొత్త వాళ్ళు వచ్చారు అని రెస్పెక్ట్ తో మీరు లేచి అవతల వాళ్ళు ఎవరో ఏంటి తెలియకుండా లేచి హానర్ చేస్తూ బాగున్నారు అని అడగడం అనేది నిజంగా ఇప్పుడు కూడా ఈ సూట్ కంఫర్టబుల్ కాబట్టి ఇలా కూర్చోవట్లేదు, లేకుంటే డెఫినెట్ గా అలాగే ఉంటుంది. సూట్ కోసం అని జస్ట్ ఇలా కాలు మీద కాలేసుకుంటే అది డెఫినెట్లీ ఇట్స్ నాట్ నేచర్. ఎందుకంటే అవతల వ్యక్తిని తన వెనకుండే పేరు తన వెనకుండే డబ్బు ఎప్పుడు చూడం. ఓన్లీ మా నాన్నగారు అదే నేర్పించారు. ఎవరు వచ్చినా ఆకలితో ఉంటే ఒక పూట భోజనం పెట్టి పంపించిన వ్యక్తే తప్ప అది నేను నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. క్రూషియల్ నుంచి మదర్ ఒక ఫీల్డ్ లో మదర్ అంటే అప్పటి వరకు మీరే అన్నారు వంటింటికే పరిమితం ఆవిడ, ఇంకేమీ తెలియదు. కొంతమంది అప్పుడున్న వాళ్ళలో అన్ఎడ్యుకేటెడ్ గా హస్బెండ్ పైన ఎక్కువ డిపెండ్ అయిపోయిన మదర్స్, అంటే మామూలుగా వైఫ్ అంటే వాళ్ళు తీసుకొస్తే వండి పెట్టడం వీళ్ళ పని, అంతకు మించి వాళ్ళు బయటకు వెళ్ళే వాళ్ళు కాదు, బయట మాట్లాడే వాళ్ళు కాదు. ఇట్లాంటి క్రూషియల్ టైంలో తను ఎట్లా ఓవర్కమ్ చేసిండు, మిమ్మల్ని ఎట్లా మళ్ళీ గెట్ ఆన్ చేయడం, మీరు ఎంతమంది ఏంటి ఒక్కరేనా? నేను మా అన్నయ్య ఈ రోజు మీ ముందు ఇలా కూర్చున్నానంటే నేను నా తండ్రికి తల్లి కంటే ఎక్కువ రుణపడి ఉండేది ఎవరికంటే మా అన్నయ్యకి. నేను అది గర్వంగా ఇప్పటికీ చెప్తాను. నాకు ఇది నేను సోషల్ మీడియాలో కాదు ప్రపంచం మొత్తం ఎన్నో సెషన్స్ లో కూడా చెప్పింది అంటే నా కంటలో ఊపిరినంత వరకు రుణపడి ఉండేది వ్యక్తికి మాత్రం మా అన్నయ్యకి, తల్లి కంటే ఎక్కువ. మా అన్నయ్య పేరు మహేష్, తను ఇప్పుడు కెనడాలో ఉంటున్నారు. అసలు ఈరోజు ఈ లైఫ్ లో ఇంత మాత్రం నేను ఈ పొజిషన్ లో మీ ముందు కూర్చొని మీరు ఇంటర్వ్యూ చేసే స్థాయికి నేను ఎదిగానంటే కారణం అన్నయ్య. ఎలా జరిగిందంటే అది చనిపోయిన తర్వాత ఇంకా అమ్మ 1 year పట్టింది దాంట్లో నుంచి బయటకు రావడానికి. ఇంట్లో ఎన్ని గోడలు ఉన్నాయి అన్ని గోడలకి తల పగలు కొట్టుకొని ఇంకా ఏడుస్తుంది. ఎందుకంటే తనకి అది ఉంటుంది కదా, అప్పటిదాకా ప్రపంచం ఈయన అనుకున్న వ్యక్తి లేకపోతే ఎలా ఉంటుందో మనకి సినిమాల్లో చేయించినట్టు కంటే వర్స్ట్ నేను చూశాను. ఇంకా అక్కడి నుంచి తేరుకునేదానికి 1 year పట్టింది. నాన్న చనిపోయారా, అక్కడి నుంచి బయటకు రావాలా, ఈమె బాగా చూసుకోవాలో మాకు తెలియలేదు. అలాంటి పొజిషన్ ఉన్నప్పుడు ఫస్ట్ మా అన్నయ్య హీ స్టార్టెడ్ వర్కింగ్. చదువు మాత్రం ఎక్కడ ఆపలేదు. మా ఇద్దరిలో ఉండే ఒక గొప్ప లక్షణం అంటే చదువు మాత్రం ఎక్కడ ఆపలేదు. ఇద్దరం పని చేసుకుంటూ ఆయన ఇంటర్నెట్ షాప్ లో పనిచేసేవాడు, నేను బట్టల షాప్ లో పనిచేసేవాడిని. మళ్ళీ ఉదయం పూట స్కూల్కో కాలేజ్కో వెళ్ళడం, సాయంత్రం పూట వర్క్ చేసుకోవడం, అలా చేస్తూ అమ్మని మేమే చూసుకుంటూ, అమ్మ ఎక్కడ వర్క్ చేయలేదు కానీ మా ఇద్దరికి మాత్రం 200% డెడికేషన్ గా ఉంటూ అలాగే చేసుకుంటూ. నేను ఇప్పటికీ ఒక స్టేట్మెంట్ చాలా స్ట్రాంగ్ గా నమ్ముతాను, తండ్రి చనిపోయిన పిల్లలు అమ్మ చాలా జాగ్రత్తగా మన ప్రయోజకులు చేస్తుంది. 200% తండ్రి చనిపోతే తల్లి జాగ్రత్తగా ఎక్కడ భయం పెట్టాలి, ఎక్కడ జాగ్రత్త చూసుకోవాలి, ఎక్కడ ప్రేమనివ్వాలి, ఎక్కడ బెదిరించాలి, ఎక్కడ భయపెట్టాలి అన్నీ చూసుకోగలిగిన శక్తి తల్లికి ఉంటుంది. కానీ తల్లి చనిపోతే మాత్రం తండ్రి ఆ పనులు చేయలేడు. అందుకే ఆ ఒక్క సందర్భంలో మాత్రం తల్లి చాలా స్ట్రాంగ్గా నిలబడి ఈరోజు మా అమ్మ పేరు భవాని. సో అమ్మగారే మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా చాలా జాగ్రత్తగా. ఇప్పటికీ మేము చాలా గర్వంగా చెప్పుకునేది ఏంటంటే చాగంటి గారు ఎప్పుడో ఒక విషయం చెప్తారు, పెళ్ళయ్యే ముందాక నేను అమ్మ నాన్నతో ఉన్నాను, పెళ్ళయిన తర్వాత మా అమ్మ నాతో పాటు ఉందని కాకుండా ఇప్పటికీ అమ్మగారితో పాటే ఉంటున్నాం. అప్పుడప్పుడు అన్నయ్య గారి దగ్గర ఉంటుంది, లేకపోతే మా దగ్గర ఉంటుంది, అలాగే అమ్మతో కలిసే ఉంటూ. ఆ తర్వాత ఏం చేశానంటే నేను బీటెక్ చదవడం మొదలుపెట్టి. ఎందుకు బీటెక్ అంటే నాకు తెలియదు, అన్ని గొర్రెలు వెళ్తున్నా నేను వెళ్ళాను, యాజ్ అ గొర్రెగా అలా ఫాలో అయ్యాను. కానీ బీటెక్ చదివి అయిపోయిన తర్వాత నా ఇంట్రెస్ట్ ఏంటో నేను తెలుసుకున్నాను. ఆ రోజు సైకాలజీ చేద్దామని వెళ్ళినప్పుడు నాకు కట్టే ఫీజు లేదు, మళ్ళీ వెళ్ళి పని చేద్దామంటే పని చేస్తూ సైకాలజీ చదవచ్చు, ఎందుకంటే రెగ్యులర్ చదవాలి. ఆ టైంలో అన్నికి పెళ్ళైన తర్వాత ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది కదా, వెళ్ళి నా పాటికి నేను స్వార్థపరుడులాగా ఉండాలని ఎవరైనా అనుకుంటారు. కానీ అన్నయ్య ప్లస్ వదిన ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నప్పుడే మా ఫ్యామిలీకి వచ్చారు. నా ఫీజు అప్పటికి మొత్తం కలిపి 5 లక్షలు అవుతుంది. ఆ రోజు 5 లక్షలు అంటే నేను రెగ్యులర్ సైకాలజీ చేయడానికి అది చాలా చాలా కష్టం. కానీ అన్నయ్య ఒకటే మాట్లాడాడు, నేను ఎలాగో నాకు ఇష్టమైన కెరీర్లోకి వెళ్ళకపోయినా అప్పటి నుంచి నేను పని చేసుకుంటూ ఉన్నాను, అలాగే చదువుకుంటున్నాను, నువ్వైనా నీ ఇష్టమైన కెరీర్లోకి వెళ్ళి నేను ఉంటాను సపోర్ట్ అని చెప్పి ఒక తండ్రిని రీప్లేస్ చేస్తూ ఒక అన్నయ్య ఆ పొజిషన్ తీసుకొని నన్ను నిలబెట్టాడు. ఈ రోజుకి ఈ సైకాలజీలో ఉన్నానంటే అప్పుడు వదిలికి కూడా నేను అంతే థ్యాంక్ఫుల్. ఎందుకంటే కొత్తగా వచ్చిన కుటుంబ సభ్యులు ఎవరైనా ఏమనుకుంటారు, వీళ్ళ తమ్ముడికి పెట్టడానికి ఏంటి చేసిందని, కానీ ఆవిడ కూడా అంతే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు నేననే వ్యక్తిని ఇక్కడ 10 మందితో మాట్లాడుతున్నా, 1000 మందితో నేను ఇంటరాక్ట్ అవుతున్నా, దీని అన్నిటికీ కారణం వాళ్ళందరూ ఒక పిల్లర్స్ లాగా నన్ను నిలబెట్టారు. అది ఎప్పటికీ నా శ్వాసనందరూ గుర్తుపెట్టుకుంటారు. చాలా సెషన్స్ లో, చాలా ఇంటర్వ్యూస్ లో మీరు చెప్పిన సందర్భాల్లో ఫ్యామిలీ పరంగా వచ్చేసరికి అమ్మ నాన్న గురించి మాట్లాడు. ఎక్కడ కూడా సుధీర్ కుమార్ గారు వాళ్ళ లైఫ్ పార్ట్నర్ గురించి వాళ్ళ పేరు కానీ డీటెయిల్స్ కానీ బయట ఎక్కడ చెప్పలేదు. కానీ మీరు మా ఛానల్కి కొద్దిగా మీకు
సంబంధించి మరి పర్సనల్ గా కాకుండా షేర్ అయితే చేసుకోవాలి. డెఫినెట్లీ. ఇప్పుడు దాకా బై గాడ్స్ గ్రేస్ అన్ఫార్చునేట్లీ ఎవరు అడగలేదు, బై లక్కీలీ ఈ రోజు అడుగుతున్నారు కాబట్టి నేను స్ట్రాంగ్ గా చెప్తాను. నేను క్లాస్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఫస్ట్ నుంచి ఏంటంటే ఫెమినిజం ఎక్కువ సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణంలో చిన్నప్పటి నుంచి నేను రెండో సంతానం అయ్యి అన్నయ్య తర్వాత అమ్మకి ఒక ఆడపిల్ల పుడితే బాగుంటుంది టైంలో నేను పుట్టాను. ఇంకా అందుకని నా చేత గిన్నెలు కడిగించే దగ్గర నుంచి వంటలు చేసేదాకా అన్ని పనులు ఇప్పటికీ నేను వంటలు అన్ని చేస్తాను. అలా చిన్నప్పటి నుంచి ఒక అమ్మని చూస్తూ పెరిగాను. అమ్మ ఎంత కష్టపడుతుందో చూశాను కాబట్టి ఆడవాళ్ళంటే అంత రెస్పెక్ట్ ఎప్పుడు నేను స్ట్రాంగ్గా నమ్మేది. ప్రతి వ్యక్తి జీవితంలో ముగ్గురు ఆడవాళ్ళు ఉంటారు, ముగ్గురు హీరోస్ ఉంటారు. ఫస్ట్ ఎవరంటే నేను ఇప్పటికీ సెషన్స్ లో కూడా చెప్తాను, ఫస్ట్ హీరో ఎవరంటే మనల్ని కన్నా తల్లి, షీఈస్ ద ఫస్ట్ హీరో. నేను లేడీస్ లో చెప్తాను, లేడీస్ లో ఫస్ట్ హీరో. సెకండ్ హీరో ఎవరంటే మనకి రాబోయే పార్ట్నర్. నాది అరేంజ్డ్ మ్యారేజ్. నేను పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అందరూ చూసి అరే వీడు సైకాలజిస్ట్, వీడికి రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు, వీడు యూట్యూబ్ లో వీడియోస్ చేస్తుంటాడు, వాడికి ఏం ఇన్కమ్ సోర్స్ ఉంటుంది, వీడిని నమ్మి ఎవరు ఇవ్వాలని చెప్పి అందరూ అనుకుంటున్నాను. నేను ఆ పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కూడా నాకు ఇది వర్కౌట్ అవుతా లేదు. ఫస్ట్ పెళ్లి చూపులే వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళ మామయ్య ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు పాపం లేదు చనిపోయారు, వాళ్ళ మామయ్య ఫస్ట్ నేను లోపలికి రావడం చూసి నీ వీడియోస్ అన్ని చూసానబ్బా, నీలో ఒక ఫైల్ ఉంది, నువ్వు చాలా మంచి వ్యక్తి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అపోజ్ చేస్తున్నా కూడా ఈ అబ్బాయి కరెక్ట్, ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పి ఫస్ట్ రికమెండేషన్ ఆయన ఇచ్చారు. సెకండ్ నేను వైఫ్ తో కూర్చొని పెళ్లి చూపులో మాట్లాడుతున్నప్పుడు తను ఒకటే అనింది, మమ్మల్ని అందరూ జీతం కోసం పనిచేస్తుంటారు, నేను ఇప్పుడు బీటెక్ చేశాను, తను ఇప్పుడు కాగ్నిజెంట్ లో వర్క్ చేస్తుంది, సో నేను బీటెక్ చేశాను, బీటెక్ కోసం ఏదో చేశాను తప్ప నీలాగా ప్యాషన్ తో పనిచేసే వాళ్ళతో లైఫ్ జర్నీ చేయడం నాకు చాలా ఇష్టం, క్రియేటివ్ వర్క్స్ అంటే నాకు చాలా ఇష్టం, ఐ వాంట్ టు బి విత్ యూ అని చెప్పి ఇప్పటికీ కెరియర్ పరంగా వచ్చేసరికి నా లైఫ్ లో టఫెస్ట్ పొజిషన్ లో తను స్ట్రాంగ్ గా నిలబడింది. ఇప్పుడంటే మనకి మోటివేషన్ క్లాసులు డబ్బులు అన్ని వస్తున్నాయి, ఫ్యాంటాస్టిక్ అంతా బాగుంది. 2020 మార్చ్ 22వ తారీఖు కరోనా వచ్చి లాక్డౌన్ వేసిన తర్వాత అందరం వెళ్ళి ఉన్నాం. ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఇన్కమ్? నో, ఎవడో కౌన్సిలింగ్ రాడు, ఎవడో ఏం జరగదు, మొత్తం లాంగ్ పీరియడ్. ఎగ్జాక్ట్లీ 1 వీక్ తర్వాత మా వైఫ్ నేను కూర్చొని ఏం చేద్దామంటే, అరే నీ పొటెన్షియల్ ఎందుకు క్లాస్ రూమ్ లోకి వెళ్ళాలి, వై డోంట్ యూస్ డిజిటల్ అని చెప్పి ఆ రోజు నేను మా వైఫ్ కూర్చొని, అంటే ఎదగాలి అన్నప్పుడు భార్య సపోర్ట్, పార్ట్నర్ సపోర్ట్ ఎంత స్ట్రాంగ్ ఉండాలో, అందుకే షీ ఈజ్ మై డైరెక్టర్ ఇన్ మై సూపర్ స్కూల్ యాజ్ వెల్. నేను స్థాపించిన దాంట్లో తన డైరెక్టర్. ఎందుకంటే అందరికీ తెలిసింది ముందుండే ఒక హీరోనే కనపడతారు కానీ వెనక నడిపించే డైరెక్టర్ ఎవరికి కనపడదు, తను నా డైరెక్టర్. అందుకే తను డైరెక్టర్ పొజిషన్ ఇచ్చి తను ఏం చేసిందంటే, సుధీర్ మన ఇద్దరం కలిసి ఒక పని చేద్దామని ఒక 6 రోజులు కూర్చొని రాత్రి మొబైల్లో కూర్చొని యాక్టివిటీస్ అన్ని ప్లాన్ చేసి వర్క్ షాప్స్ ఏదైనా చేద్దామని వాట్సాప్ ద్వారా వర్క్ షాప్ చేద్దామని చెప్పి 99 రూపాయలతో వర్క్ షాప్ ప్లాన్ చేశాను. టు మై సర్ప్రైజ్ 6000 మంది రిజిస్టర్ అయ్యారు. అసలు ఇంకా ఆ రోజు నుంచి మేము వెనక్కి తిరిగి చూడలేదు. అందరికి కరోనా వల్ల నెగిటివ్ అయ్యి ఉండొచ్చేమో కానీ నాకు కరోనా ఈజ్ అ టర్నింగ్ పాయింట్. ఆ రోజు నా పార్ట్నర్ యొక్క క్రెడిబిలిటీ, నా పార్ట్నర్ యొక్క పొటెన్షియల్ ఏంటో ఆ రోజు నేను తెలుసుకున్నాను. ఈ రోజు పార్ట్నర్ అంటున్నారు మాకు, మా మేడం కి నేమ్ ఒకసారి గట్టిగా రివీల్ చేస్తే, మై వైఫ్ నేమ్ ఇస్ మృదుల. ఆమె అంతే సాఫ్ట్ గా ఉంటుంది, నేను వైలెంట్ గా ఇలా ఎక్స్ట్రోవర్ట్ గా ఉంటాను, తను చాలా ఇంట్రోవర్ట్ గా, చాలా రిజర్వ్డ్ గా, చాలా బాగా. కానీ షాడో ఆఫ్ ది సుధీర్ కుమార్ గారు కదా. డెఫినెట్. ఇంకోటి నేను స్ట్రాంగ్ గా నమ్మేది అంటే, ఏ కుటుంబాన్ని నడిపించే శక్తి ఆడదానికి ఉంటుంది, ఆడవాళ్ళకి 200% ఉంటుంది. ఇది నాకు చెప్పిన వ్యక్తి ఏంటంటే రమేష్ గారు అని చెప్పి ఒక ఎడిట్ పాయింట్ సంస్థ అధినేత ఆయన చెప్పారు. ఆయన ఏం చేసేవారంటే మొత్తం బిజినెస్ ఎక్స్పాన్షన్ అంతా ఆయన చూసేవాళ్ళు, ఫైనాన్షియల్స్ అంతా వాళ్ళ మేడం కప్పించారు. నాకు క్యూరియాసిటీ తట్టుకోలేక, సార్ ఏమనుకోకండి ఆడవాళ్ళకి ఎందుకు సార్ అని చెప్పి స్టార్టింగ్ లో నాకు పెళ్లి కాకముందు కొద్దిగా ఉంటది కదా ఇచ్చింగ్, దాంతో అడిగాను. అప్పుడు ఆయన చాలా క్లియర్ గా, సుధీర్ నువ్వు ఎంత చేసినా మేనేజ్మెంట్ చేయగలిగింది MBA చేసిన వాళ్ళు కూడా చేస్తారో లేదు తెలియదు, కానీ ఇంట్లో ఆడవాళ్ళు చేసినట్టు ఎవరు మేనేజ్ చేయలేరు, వాళ్ళు చేస్తారని చెప్పి అది నా మైండ్లో చాలా స్ట్రాంగ్గా కూర్చొంది. నాకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇప్పటికీ నేను ఆఖరికి ఒక వాచ్ కొనాలన్నా, ఒక సూట్ కొనాలన్నా మా ఆవిడ ఒప్పుకుంటే, ఎందుకంటే నాకు కొద్దిగా బయట తిరుగుతాం కాబట్టి దుబారా ఖర్చులు నాకు ఎక్కువ ఉంటాయి. బట్ తను మాత్రం ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ దాచాలి, ఎక్కడ పిల్లలకి సేవ్ చేయాలి. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే నాకు 8th క్లాస్ తండ్రి చనిపోయారు, తనకి బీటెక్ 3rd ఇయర్ లో ఉన్నప్పుడు తనకి తండ్రి చనిపోయారు. సో ఒక తండ్రి లేకపోతే కుటుంబం ఎప్పుడైనా రోడ్డు మీద వస్తుంది. అటువంటి కష్టం నెక్స్ట్ జనరేషన్ కి రాకూడదని ఎల్లవేళ ఆ విషయంలో ఎక్కువ ఫోకస్ చేస్తూ ఆ కుటుంబాన్ని నడిపిస్తున్న హీరోయిన్ ఎవరన్నా ఉంటే నా హీరోయిన్ మా వైఫ్. మృదుల గారికి ఎస్పెషల్ గా థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా మందిని మోటివేషన్ చేసే ఒక పర్సన్ ని మీరు మాకు సొసైటీకి అందించారు. అది చాలా గొప్ప విషయం, మీరు అర్థం చేసుకోవడం కూడా. ఎందుకంటే చాలా మంది లేడీస్ లో ఉండే ఫస్ట్ క్యూరియాసిటీ ఎలా ఉంటుంది సార్ అంటే, వీళ్ళు జాబ్ చేస్తున్నారా, ఎంత శాలరీ సంపాదిస్తున్నారు, మనకి ఎలా ఉంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎలా ఉంది, ఇవన్నీ చూసిన తర్వాత మ్యారేజ్ చేసుకోవడం అనేది ఒక
కానీ తను మిమ్మల్ని నమ్మింది, మీ టాలెంట్ నమ్మింది. అప్పటికి నా దగ్గర ఏం ఆస్తులు కూడా బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమీ లేదు. అక్కడికి ఏంటంటే నా హ్యాంగర్ తెలుసుకుని 4 సూట్లు మాత్రం ఉండే. అందరూ ఎన్ని కోట్లు ఉన్నాయంటే 4 కోట్లు ఉన్నాయి తీసుకెళ్ళని చెప్పి ఆ క్వశ్చన్లో ఉండేవాడిని. విత్ జీరో ఐడెంటిటీతో వీడు ఏదో సాధిస్తాడని చెప్పి ఆ రోజు తీసుకొచ్చాడు. బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో దేవుడి దేవుళ్ళు అందరికీ తెలిసి ఈ 10 సంవత్సరాల్లో పెళ్ళైన తర్వాత ఎగ్జాక్ట్లీ అంటే మన లైఫ్లో కొంతమంది దేవతల రూపంలో వస్తుంటారు. తను వచ్చిన ఫస్ట్ మంత్లో నాకు జూన్లో మ్యారేజ్ అయింది. జూలై 8th తమిళనాడు గవర్నర్ దగ్గర నుంచి అవార్డు అందుకున్నాను యాజ్ అ బెస్ట్ స్పీకర్ కింద. అక్కడ నాకు ఫస్ట్. దాని తర్వాత జర్నీలో ఇంకో పంపిస్తాడు, అరే సుధీర్ నీకు అమ్మ ద్వారా అదృష్టం వచ్చింది, భార్య ద్వారా అదృష్టం వచ్చింది, నెక్స్ట్ ఇంకో అదృష్టం కూడా ఉందని చెప్పేసి. ఈ థర్డ్ హీరో చెప్పే ముందు ఒక డైలాగ్ చెప్తాను. మీరు లేడీసే కాబట్టి ఒక డైలాగ్ చెప్తాను, ఇది వినుంటే చెప్పండి. అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు కొడతారు అనే దరిద్రపు పనికి మాలిన స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది. నాకు అది చాలా కోపం. ఎందుకంటే అసలు భగవంతుడి అనుగ్రహం ఉంటే తప్ప రాదు. నేను ఎప్పుడు ఏం నమ్ముతానంటే, చాలా మంది నేను ఎంగేజ్లోనే చాలా అవార్డ్స్ తీసుకున్న తర్వాత అందరూ ఏమన్నంటే సుధీర్ నువ్వు అదృష్టవంతుడు, సుధీర్ నువ్వు అదృష్టవంతుడు అంటే నేను చాలా మంది చెప్పాను, ఒరే పిచ్చోళ్ళరా అవార్డులు వచ్చినంత మాత్రం అదృష్టవంతులు కాదు, నిజంగా అదృష్టం. మీరు నన్ను అదృష్టవంతుడు అంటున్నారు కదా, మీరు అంటుంటే నేను నమ్మనరా. భగవంతుడు నా తలరాత మీద అదృష్టం రాసుంటే అప్పుడు మా వైఫ్ క్యారింగ్ చేస్తుంది 9th month. నేను అప్పుడు చెప్పాను, నాకు తలరాత మీద అదృష్టం రాసుంటే నాకు ఆడపిల్ల పడుతుంది. ఎందుకంటే అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుట్టడం కాదు, అదృష్టం ఉంటే ఆడపిల్లలు పుడతారు. నేను స్ట్రాంగ్గా ఉంటాను. బై గాడ్స్ గ్రేస్ బ్లెస్ విత్ బేబీ గర్ల్. సో మా అమ్మాయి శిశిర. శిశిర. ఓకే, థర్డ్ హీరో గురించి మీ లైఫ్ లో. సో పాప ఏంటండి థర్డ్ హీరో, ఫస్ట్ పాప ప్రతి ఒక్కరికి శిశిర. సో పాప వచ్చిన తర్వాత దెన్ లైఫ్ విల్ బి సంథింగ్ డిఫరెంట్ టర్నింగ్ పాయింట్. అలా అలా జర్నీ చేస్తున్నప్పుడు ఈ మధ్య ఎక్కువ పాపతోనే చాలా సెషన్స్ లోకి వెళ్ళినప్పుడు పిల్లలతో మొబైల్ ఇవ్వకుండా మీరు పిల్లలతో కనెక్ట్ అవ్వండి, పిల్లలతో కనెక్ట్ అవ్వండి అంటే అందరూ వచ్చి ఏం చేయమంటారు అదే నేనే చూసి చూపిస్తానని నేను పాపతో ఇప్పుడు హ్యాపీగా యూట్యూబ్ పుణ్యమని యూట్యూబ్ కోసం నేను పాపతో ఆడడం మొదలు పెట్టాను. చాలా అద్భుతంగా మంచి రెస్పాన్స్ వస్తుంది. నా వీడియోస్ లో కూడా పాపతో రెగ్యులర్ గా డిఫరెంట్ గేమ్స్ అన్ని ఆడుతుంటే పాప కూడా మనం రోజుకి ఎంత టైం ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత క్వాలిటీ టైం ఇస్తున్నాం ఇంపార్టెంట్. రోజంతా కూర్చొని చదువు అని చెప్పి అలా ఉంటుంటే అది డిస్కనెక్ట్ అవుతుంది. అలా కాకుండా తనతో ఉన్నంత 10 నిమిషాల్లో మా డాడ్ వాల్యూ యాడ్ చేశాడు అనే విధంగా నేను 200% కూడా చూసాను. నేను అంటే బోత్ మేనేజ్ చేస్తున్నారు. ఇటు మోటివేషనల్ గా ఎంతమందిని అయితే టర్న్ చేస్తున్నారో వాళ్ళ లైఫ్లలో, పాపను కూడా చూస్తుంటే శిశిర లైక్ మీరు ఎంత ఫాస్ట్ గా మూవ్మెంట్ చేస్తున్నారు. బాల్స్ గేమ్ కూడా నేను ఒక వీడియో చూసాను, తను కూడా అంతే ఫాస్ట్ మూవ్మెంట్ లో ఏదైనా చెప్తే కూడా హోల్డింగ్ సార్, నేను ఇది చెప్పొచ్చో లేదో అనుకేమరా కానీ ఒక స్టిక్ హోల్డ్ చేయడం అనేది మీరు చెప్పారు. మీకంటే కూడా తనే హోల్డ్ చేస్తారు. అప్పుడు మీకు అంటే చాలా ఖచ్చితంగా అంటే ఇప్పుడు నా ఏజ్ తన ఏజ్ చాలా డిఫరెంట్, బట్ స్టిల్ తను కోపపోవడానికి చాలా మంది వీడియోస్ లో కూడా సార్ పాపతో మీరంటే ఇక్కడ మీరు ఏజ్ కాంపిటీషన్ చూస్తున్నారు, నేను తనలో ఒక తండ్రి కాకుండా ఒక ఫ్రెండ్ లాగా నన్ను చూసి ఆడుతున్నప్పుడు నేను అది ఎంజాయ్ చేస్తున్నాను. అసలు పైగా తను ఎంత ఫాస్ట్ గా చేస్తే ఇప్పుడు తండ్రికి ఎప్పుడు ఆనందం వస్తుందంటే పిల్లలు అంతే ఫాస్ట్ గా అంతకంటే ఎక్కువ రెస్పాన్స్ ఇస్తున్నప్పుడు ఆ తండ్రి కలిగే ఆనందం అదే నేను ఎంజాయ్ చేస్తున్నాను. వాళ్ళకి ఎప్పుడు ఎలా ఉంటుందంటే గెలవాలన్న తపన ఒకటి ఉంటుంది, తండ్రి కంటే బాగా చేయాలి, ఆ తండ్రి గొప్పగా మెచ్చుకోవాలని చెప్పి వాళ్ళకి అలా ఉంటుంది. అది నేను ఎంజాయ్ చేస్తాను. ఈ క్వశ్చన్ అడగవచ్చో లేదో ఇబ్బంది పడతారేమో కానీ ఒక తండ్రి ప్రేమ చూడలేని సుధీర్ గారు తండ్రిగా మీరు ఎంతవరకు 100% పిల్ల అంటే మీ శిశిర వరకు మీరు ఎంతవరకు న్యాయం చేసినారు? ఎలా ఇప్పుడు అటు మేడంకి ఫాదర్ అఫెక్షన్ లేదు, ఇటు మీకు అఫెక్షన్ లేదు. ఇలాంటి అఫెక్షన్స్ లేనప్పుడు మీకు ఒక సజెషన్ అనేది చెప్పడానికి కూడా యాజ్ ఎ పేరెంట్ గా ఇలా ఉండాలి, యాజ్ ఎ ఫాదర్ గా ఇలా ఉండాలి కొన్ని తెలిసి ఉండకపోవచ్చు. దాన్ని ఎలా ఓవర్కమ్ చేసేది సార్? డెఫినెట్ గా ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. చాలా మంది అది అనుకుంటారు. కానీ 8th క్లాస్ వరకు నా తండ్రి నాతో నేను ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేసిన ప్రతిదీ ఎన్ని పాజిటివ్స్ నేర్చుకున్నాను, అన్ని పాజిటివ్స్ నేర్చుకున్నాను. ఏవైతే నెగిటివ్ షేడ్స్ ఉంటాయో అవన్నీ నేను ఓవర్కమ్ చేస్తూ వచ్చాను. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇట్స్ మై పర్సనల్ థింగ్. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా మా నాన్నగారు పళ్ళ వ్యాపారం కదా, రోజు కూలి పని చేసే వాళ్ళకి ఎంత సంపాదించినా రాత్రి అయ్యేసరికి బాడీలో ఒకటి పడాలి, అందరికి తెలిసింది ఆల్కహాల్. మా నాన్నగారు ఒకేషనల్ గా తాగుతూ ఉంటారు. ఒకసారి నేను 4th క్లాస్ లో ఉన్నప్పుడు తాగేసి వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా తల్లిని బాగా చూసుకున్న వ్యక్తి సాయంత్రం తాగేసి వచ్చి నేను వచ్చి ఆ రోజు అమ్మతో గొడవ అమ్మను కొట్టారు. ఇప్పుడు 4th క్లాస్ స్టూడెంట్స్ గా నేనేం చేయగలుగుతాను? నేను ఆపలేను. ఆ మధ్యలోకి వెళ్తే మనల్ని తంతారనే భయంతో నేను కూర్చొని అలాగే ఏడుస్తూ కూర్చున్నాను. అప్పుడు నా మైండ్ లో ఒక ఆలోచన వచ్చింది, అరే మా నాన్నగారు ఉదయం నుంచి సాయంత్రం దాకా అమ్మను బాగా చూసుకుంటారు, అంతా బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు సాయంత్రం రాత్రి వచ్చిన తర్వాత ఎందుకు కొట్టాడని ఆలోచించినప్పుడు మా నాన్న కొట్టలేదు. మా నాన్న బాడీలో కంటెంట్ వెళ్ళిన తర్వాత
దానివల్ల మా నాన్న ఇలా బిహేవ్ చేశాను. ఆ మైండ్ లో నేను రిజిస్టర్ చేసుకున్న పాయింట్ నా 4th క్లాస్ లో. ఇప్పుడు అది నెగిటివ్ షేడ్. యాక్చువల్లీ నెగిటివ్ షేడ్ కరెక్ట్ గా పెంచుకుంటే ఏమవుతుంది, ఈరోజు చాలా మంది కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఎందుకు తాగుతున్నాడు, మా నాన్న తాగేవాడు సార్ అందుకని నేను తాగుతున్నాను అంటే. ప్రతిదీ మనకి 2 నేర్పిస్తాయి, ఒకటి పాజిటివ్, 2 నెగిటివ్. నేను ప్రతిదీ ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది పాజిటివ్, ఆయన నెగిటివ్స్ కూడా నేను పాజిటివ్ గా నేర్చుకున్నాను. ఆ రోజు నేను మైండ్ లో రిజిస్టర్ చేసుకొని ఎట్టి పరిస్థితిలో నేను కూడా 2 జోలికి వెళ్ళనని చెప్పి, ఒకటి స్మోకింగ్, 2 ఆల్కహాల్. ఈ 2 అలవాట్లు మా నాన్నగారికి ఉన్నాయి. ఇప్పటికీ ఆన్ కెమెరా చెప్తున్నా, నేను పబ్కి వెళ్తాను, కల్చర్కి వెళ్తాను, మిగతా పార్టీస్కి వెళ్తాను, అన్నిటికి వెళ్తాను. ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ స్మెల్ కూడా చూడని వ్యక్తిగా ఈరోజు స్ట్రాంగ్ గా నేను నిలబడడానికి కారణం ఆ రోజు నా తండ్రి దగ్గర నుంచి నేను నేర్చుకున్న పాజిటివిటీ. సో ఖచ్చితంగా ప్రతి కాయిన్ కి 2 సైడ్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది మన కల్చర్ లో కూడా, ఇక్కడ తెలంగాణ కల్చర్ లో చాలా మంది ఏంటంటే తాగాలి, తాకపోతే ఏరా దావతులు, తాగవా, అసలు ఇదేంటి మన ట్రెడిషన్ అంటారు. ఎప్పుడు అలవాట్లు కానీ బానిసత్వం అవడానికి కానీ ఒక చిన్న లైన్ ఉంటుంది, అది మనం ఎలా తీసుకుంటాం. సో ఆ రోజు 8th క్లాస్ వరకు ప్రతి ఒక్కరిని దగ్గరికి తీయాలి, ప్రతి ఒక్కరికి మనిషిగా విలువ ఇవ్వాలని చెప్పి నా తల్లి దగ్గర నేను నేర్చుకున్నాను. అదే నేను అప్లై చేస్తున్నాను. సో అలా తర్వాత మిగతా ఫ్యామిలీస్ అన్నిటి కూడా ఇన్ని సెషన్స్కి వెళ్తున్నప్పుడు ఎలా ఒక తల్లి చూసుకుంటుంది, ఒక తండ్రి చూసుకుంటే ప్రతి ఒక్కటి మనం ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే చాలు, మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ అబ్జర్వేషన్ ని ఇప్పుడు నేను డిఫరెంట్ గా నా కూతురికి నేను ఇస్తున్నాను. ఇప్పుడు సిసిరా గురించి, మృదులా గారి గురించి, మీ మదర్ గురించి చాలా బాగా చెప్పారు. అయితే ఇప్పుడు మీరు ఒక ఏమంటారు, ఒక బ్రదర్ సపోర్ట్ తీసుకున్నారు, ఒక మోటివేషనల్ క్లాసెస్ కంప్లీట్ అయిపోయినాయి, వాట్ నెక్స్ట్ అన్న క్వశ్చన్ వచ్చి ఉంటుంది. అంటే కామన్ గా అవ్వగానే మనం వెంటనే ఒక స్పీకర్ గా స్టార్ట్ చేయలేదు, కొన్ని స్ట్రగుల్స్ ఫేసెస్ ఉంటాయి చాలా మందికి. సుధీర్ కుమార్ గారు స్ట్రగుల్ ఫేస్ చేసి ఇంకొద్దులే నేను వచ్చిన రూట్ కరెక్ట్ కాదు అనుకున్న సందర్భం ఎప్పుడైనా ఉందా మీ లైఫ్ లో? అలా అయితే అస్సలు ఇప్పుడు దాకా లేదు. ఎందుకంటే నేను బై ఛాన్స్ రాలేదు, బై చాయిస్ వచ్చాను. ఛాన్స్ వచ్చుంటే ఖచ్చితంగా ఇది వదిలేద్దాం. కానీ బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు ఈ స్ట్రీమ్ నాకు నచ్చుతుందని చెప్పి అక్కడి నుంచి నేను వచ్చేసి, ఇంకా అక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి చూసిన సందర్భాలు అయితే దేవుడి దేవాలు లేవు. ప్రతిసారి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దీని నుంచి నెక్స్ట్ ఎలా వెళ్ళాలి అనేది మాత్రమే కనపడేది తప్ప వెనక్కి తిరిగి వెళ్ళాలి. నేను దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. బీటెక్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళి క్లాసులు చెప్తూ ఉన్నాను. దాదాపుగా 3 సంవత్సరాల్లో 250 స్కూల్స్కి వెళ్ళి ఫ్రీగా వెళ్ళి క్లాసులు చెప్పాను. ఎందుకంటే వాళ్ళందరికీ నేను తెలియాలి. ఫస్ట్ ఫ్రీగా చెప్పిన తర్వాత వాళ్ళు వర్క్షాప్ ప్లాన్ చేసుకుంటే అలా సెషన్ చేస్తున్నాను. ప్రతి చోట సెషన్కి వెళ్ళి చెప్తే 500 మంది 600 మంది స్టూడెంట్స్ కూర్చోరంటే ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతున్నారు. నేను పెద్ద ఏదో తోపులాగా, నేను హీరోలాగా అని చెప్పి బాగా మురిసిపోతున్నాను. ప్రతి చోట వెళ్ళి వస్తున్నప్పుడు వాళ్ళు ఏదో ఒక ప్రాబ్లమ్స్ రావడం, నేను ఏదో హీరోలకు సొల్యూషన్స్ ఇవ్వడం, మళ్ళీ నెల తర్వాత వాళ్ళు మెయిల్ ద్వారా ఏదో ఒకటి మా ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అంటూ ఉంటే అప్పుడు నాకు అర్థమైంది ప్రాబ్లం వాళ్ళు లేదు, నేను ఇచ్చే సమాధానంలో ఉందని చెప్పి. దీనికి అసలు మనుషులందరూ ఒకటే కదా, ఈ సమస్యలు ఎందుకు ఇన్ని రకాలుగా ఉంటాయని తెలుసుకుందాం అని చెప్పి నా జాబ్ మానేసి అప్పుడు సైకాలజీకి వెళ్ళాను. అదొక టర్నింగ్ పాయింట్. నేను అది రెగ్యులర్కి వెళ్ళి MIT యూనివర్సిటీలో దాదాపుగా 2 years సైకాలజీ ప్లస్ దాని తర్వాత ఇంటర్న్షిప్ అన్ని చేసి వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి నేను మోటివేషన్ క్లాస్ ఇవ్వను. మోటివేషన్ ప్లస్ కౌన్సిలింగ్ కల్పిస్తాను. ఎప్పుడు కూడా మోటివేషన్ అంటే చాలా మందికి ఇప్పటికీ ఈ సోషల్ మీడియా వచ్చాక చాలా మంది ఇంట్లో కూర్చొని రీల్స్ ఇలా చూసేవాడు అందరికి పెద్ద మోటివేషన్ ఇస్తే ఏదైనా అయిపోద్దా, పెద్ద మోటివేషన్ ఇస్తే జరిగిపోద్దా, ఈ మోటివేషన్ స్పీకర్లు అందరూ వేస్ట్ అని డైలాగులు వాడుతుంటారు కదా. ఆ మోటివేషన్ ఎవరికి పనికి వస్తుందంటే ఖాళీగా కూర్చొని లోపల ఎటువంటిది లేకుండా ఊరికే టైం పాస్ చేసేవాడికి ఎంత మోటివేట్ చేసినా వేస్ట్ ఆఫ్ టైం. మోటివేషన్ నిజంగా ఎవరికి పనిచేస్తుంది తెలుసా? మోటివేషన్ స్పీకర్లు ఏముండదు, అక్కడ కూర్చొని వాడు. ఇప్పుడు నేను 90% ఒక కసి మీద కూర్చొని ఎక్కడో 10% ఒక లైన్ లో ఏం చేయాలి అర్థం కాక ఎవరో ఒక పర్సన్ వచ్చి ఒక లైట్ ఇలా ఇవ్వగానే ఆ లైట్ లో నుంచి వీడి ఫైర్ బర్న్ అయి బయటకు వస్తాడు కదా. ఇప్పుడు గొప్పతనం ఈ లైట్ వాడిది కాదు, ఈ మోటివేషన్ స్పీకర్ది కాదు. ఆల్రెడీ ఫైర్ ఉండి ఒక ఇగ్నిషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే భగవంతుడు ఆ ఇగ్నిషన్ ని ఒక మోటివేషన్ స్పీకర్ లో పంపించిన తర్వాత 1000 మంది కూర్చొని ఉంటే 999 మంది ఏమి అదేంటి రెస్పాన్స్ ఏమీ లేకుండా ఒక్కడు మాత్రమే దాని స్పార్క్ తీసుకొని వెళ్తాడు. అర్థమైందా? అది మెయిన్ ఇంపార్టెంట్. చాలా మంది వాడే పెద్ద మోటివేషనల్ స్పీకర్ ఏం చేస్తాడు, మోటివేట్ చేయగానే అందరూ మోటివేట్ అయిపోతారు. ఎప్పుడు మోటివేట్ అవ్వడు, ఎవడు చేంజ్ అవ్వడు. ఎవడు చేంజ్ అవుతాడంటే లోపల ఆ డిజైర్ ఉండాలి. ఆ లోపల ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్స్ ప్రిపేర్ అవుతూ చాలా మంది ఉంటారు. వాళ్ళకెళ్ళి ఒక క్లాస్ చెప్తుంటే చెప్పేవాడికి కూడా కిక్ ఉంటుంది. ఎందుకంటే వాడు 24 గంటలు కూర్చొని మొత్తం ప్రపంచాన్ని పక్కన పెట్టి 18 గంటలు స్టడీ చేస్తూ ఉండేవాడికి స్ట్రాటజీస్ ఇలా ఉండాలని చెప్పినప్పుడు వాడు దాన్ని స్పార్క్ తీసుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. ఇప్పుడు నేను అదే క్లాస్ తీసుకెళ్ళి ఇక్కడ రోడ్డు మీద ఖాళీ తిరిగే వాళ్ళకి మీరు బాగుండాలి మంచి చాలేగానే నాతో వచ్చి కూర్చో టైం పాస్ అలా చేయాలని చూపిస్తాడు. అలాంటి వాడికి ఎందుకు పనికి వస్తుంది? ఇప్పుడు మోటివేషన్ అనేది ఖచ్చితంగా
10% మాత్రం, 100% నేను చెప్పండి, 10% మాత్రమే, కానీ 90% పర్సన్లో ఉండాలి. అప్పుడు నాకు అర్థమైంది ఈ 10%తో వీలైనంత వరకు 90% డిజైర్ ఉండే పీపుల్ కలిసి వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి. ఆ ఇన్స్పైర్ చేయాలంటే 90% ఎవరో నాకు తెలియదు కదా, లెటస్ స్ప్రెడ్ మై వింగ్స్ అని చెప్పి అప్పటి నుంచి సోషల్ మీడియా ద్వారా, పేరెంటింగ్ సెషన్స్ ద్వారా అలా మార్పు తీసుకురావడానికి చేస్తున్నాను తప్ప ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ఈ మధ్య మోటివేషన్ స్పీకర్ అంటే ఒక డిఫరెంట్, సారీ టు యూస్ దిస్ టర్మ్, ఒక వల్గర్ వర్డ్ లాగా చేశారు. బట్ అది చాలా చాలా రాంగ్. ఈ రోజుల్లో అది కనుక చేయకపోతే రాంగ్ ప్రభావాలు ఉండేవి వీళ్ళని ఎక్కువ మోటివేట్ చేస్తే అప్పుడు సొసైటీని ఎప్పుడు మార్చలేదు. అందుకే అప్పుడప్పుడు ఒక టీచర్ మనల్ని మోటివేట్ చేస్తారు, అమ్మా నాన్న మోటివేట్ చేస్తారు, అది రాంగ్. దెన్ డెఫినెట్ గా ఈ నీడ్ చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు మనం చేయలేదనుకోండి, వాడెవడో వచ్చి ఫ్రెండ్ మామ కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అని చెప్పి ఈ రోజుల్లో వచ్చే సో కాల్డ్ డ్రగ్స్ కానీ ఇలాంటివన్నీ వెళ్ళాడంటే వాడి జీవితం నాశనం అయిపోతుంది. నేనంటే డ్రగ్స్ కి నేను వేరే ఎగ్జాంపుల్ ఇస్తాను, ఈరోజు క్లాస్ లో కూడా చెప్తాను, డ్రగ్స్ కి వేరే ఎగ్జాంపుల్ ఇస్తాను. మామూలుగా సినిమాలో చూపిస్తుంటారు, మనం మామూలుగా పిల్లలు ఈ మధ్య వెబ్ సిరీస్ లో కానీ అసలు సినిమా దాకొద్దు, వాడు రీల్ చూస్తున్నప్పుడు కూడా ఇలా వేసుకొని ఇలా కొట్టి ఇలా ఏదో చేస్తూ ఉంటారు. అవునా? వాడు చూస్తే ఏమవుతుంది, ఇదైతే బాగుంది ట్రై చేద్దాం అనిపిస్తుంది. అలాంటి ట్రై చేసేవాడికి నేను వేరే విధంగా మోటివేట్ చేస్తాను. కనీసం 100 మందిలో ఈ టెక్నిక్ ఎవడన్నా అప్లై చేస్తారని నేను చెప్తాను. ఇలా వేసుకొని ఇలా కొట్టి ఇలా చేసేదాన్ని మామూలుగా మనం తెలుగులో మత్తు పదార్థాలు అంటాం. మత్తు అంటే నిన్ను బానిస చేస్తుంది. అవునా? హిందీలో ఏమంటారంటే నషా అంటారు. నషా అంటే కిక్కెక్కిందా, నషా చడగేక్యా అని. నేను క్లాస్కి వెళ్ళినప్పుడు పిల్లలు చెప్తాను, ఒరే ఇలా వేసుకొని ఇలా కొడతారు, దాన్ని ఏమంటారు సార్? నువ్వు చెప్పరా పర్లేదు, డ్రగ్స్ అంటారు సార్. ఒరే డ్రగ్స్ వేసుకుంటే నష ఎక్కద్దా అంటారు కదా, నిజమైన నష ఏంటి నేను చెప్తా విను, అసలు నిజమైన కిక్ ఎలా ఉంటుంది నేను చెప్తానని చెప్పి. అసలు కిక్ అంటే ఏంటి తెలుసా? 4 సంవత్సరాలు అన్ని పనులు పక్కన పెట్టి 140 కోట్ల మందితో పోరాడి 4 సంవత్సరాలు ఎన్నో డిస్ట్రాక్షన్ వచ్చినా, ఎన్నో అవరోధాలు వచ్చినా ఆగి పోరాడి ఒక్కసారి బయటకు వచ్చి 56 దేశాలతో పోరాడడానికి ఒలింపిక్స్కి వెళ్ళి అంతమంది ప్లేయర్స్తో పోరాడి 1, 2, 3 పొజిషన్లోకి వచ్చాక ఒక స్టెప్ మీద నిలబడి జాతీయ జెండాని కప్పుకొని ఒక మెడల్ వేస్తే ఆ మెడల్ తీసుకొని పంటి కింద పెట్టి కొరుకుతున్నప్పుడు వచ్చే నష ముందు ఈ ఎదవ బానిస నష ఎందుకు? ఒక డాక్టర్కి వచ్చే నష ఎప్పుడు తెలుసా? 16 గంటలు చావుతో పోరాడుతున్న ఒక వ్యక్తిని కాపాడడానికి ఐసీయూలో తిండి తిప్పలు మానేసి ఆపరేషన్ చేస్తున్నప్పుడు బయట కుటుంబ సభ్యులంతా నిలబడి దేవుడా నా భర్తని కాపాడని చెప్పి కోరుకుంటూ ఉండి 16 గంటలు ఆపరేషన్ చేసి ఒక్కసారి బతికించి బయటకు వచ్చిన తర్వాత ఆ డాక్టర్ కాళ్ళ మీద పడి నా దేవుడిని కాపాడే నిజంగా మీరు దేవుడు అంటుంటే అప్పుడు డాక్టర్కి వచ్చే నష ముందు ఈ నషాలు నేను నేర్పకపోతే వాడు గంజాయిలో వచ్చే నష, డ్రగ్స్ లో వచ్చే నష పిచ్చోలు వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడు ఎవరు ఎడ్యుకేట్ చేయాలి? ఒక మోటివేషన్ స్పీకర్, ఒక సైకాలజిస్ట్ ఎడ్యుకేట్ చేయాలి. టీచర్ చెప్తే కూడా వినట్లేదు కొన్నిసార్లు. అందుకే ఆ బాధ్యతని ఈ రోజు మేము తీసుకుంటాం. టీచర్ గా చాలా వరకు చెప్తున్నారు, టీచర్స్ ఇష్యూ వస్తుంది కాబట్టి సార్ మీ వీడియోస్కి వచ్చేసరికి చాలా మందికి పిల్లల వీడియోస్ వెళ్తున్నాయి. పెద్దవాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళ రిలేషన్షిప్స్ ఎట్లా ఉండాలి, దాన్ని ఎట్లా బాండ్ చేసుకోవాలి, ఇవన్నీ వెళ్తున్నాయి. అంటే సుధీర్ కుమార్ గారి వీడియోస్ యువత పైన చేసేవి ఎందుకు బయటకి ఎక్కువగా ప్రొజెక్ట్ అవ్వట్లేదు అంటే మీరు ఏం చెప్తారు? 200% నేను టార్గెట్ చేసింది ఎవరంటే పిల్లల్ని. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకే నేను వచ్చి ఒకసారి సలహా చెప్పాను అనుకోండి, మీరు మా తెలియదా ఏమని చెప్తే నాకు చెప్పాలి. ఓకే, ఎందుకంటే ఒక 18 years దాటిన తర్వాత మనిషి మైండ్ సెట్ అడల్ట్ లోకి వచ్చేసిన తర్వాత అంటిల్ అన్లెస్ అతను ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప కొత్త ఇంపుట్ మైండ్లోకి తీసుకోడు. అదే పిల్లల దగ్గరికి వెళ్దాం, 6th class పిల్లల దగ్గరికి వెళ్ళి నాన్న నీకు విషయం తెలుసా, ఈ భూమి ఇలా తిరగడానికి కారణం ఏంటి, మన ఇద్దరు ఎక్స్ప్లోర్ చేద్దాం పద, నువ్వు ఎలా చెప్తే నేను చేస్తానని చెప్పి పిల్లలు నేర్చుకునేదానికి నేర్పిస్తే దాని విధంగా మౌల్డ్ అవడానికి రెడీగా ఉంటారు. అర్థమైందా? ఫస్ట్ పాయింట్. రెండోది, పేరెంట్స్ ఎందుకు చెప్తానంటే ఎవరైనా మాట్లాడలేదు తెలియదు కానీ పిల్లల గురించి అంటే ఖచ్చితంగా మార్పు ఎవరిలో వస్తుంది? పేరెంట్స్. అందుకే నేను ఎవరిని టార్గెట్ చేస్తానంటే యూత్ని నేను చెప్పాను అనుకోండి, ఇప్పుడు వాళ్ళకి ఈజీ గోయింగ్ నేచర్లో ఉంటుంది, వాళ్ళకి ఇప్పుడు చెప్తే అర్థం కాదు. షేప్ ఎప్పటి నుంచి చేయాలంటే చిన్నప్పుడు 7 years లోపల పిల్లలు మీరు ఎలా షేప్ చేస్తారో వాళ్ళు మ్యాక్సిమం అవుతారు. అంటే ఇప్పుడు వాళ్ళు డ్రగ్స్ అవి ఇవి అన్ని ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు. అలాంటి కేసెస్ మీ వరకు వచ్చినవి 200% వస్తాయండి. కావాలి అంటే ఇక్కడ డిపెండ్స్, కేస్ టు కేస్ చాలా డిపెండ్స్. అది వాళ్ళు ఎంత సివియర్ లో ఉన్నారు, అది దాని నుంచి బయటకు వచ్చేంత అవకాశం వాళ్ళలో ఉందా, అసలు వాళ్ళ డిజైర్ ఉందా, దానికి రీహాబిలిటేషన్ సెంటర్స్ ఇవన్నీ ఉన్నాయి. కొన్ని ఇష్యూస్ లో అంటే మీరు నేను విన్నంత వరకు కొందరు వస్తే సపోజ్ గా ఆ సొల్యూషన్ మీకు తెలుసు,
కానీ మీకు దానికి ఉన్న ఆ ఒక సర్టిఫికేషన్ నాకు లేదు కాబట్టి నేను చెప్పొద్దు అని వేరే దగ్గరికి పంపించిన సందర్భాలు ఉన్నాయంట, నిజమేనా సార్? 200% అండి. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఇక్కడ మనకి డాక్టర్స్ లో 3-4 రకాలు ఉంటారు. ఫిజిషియన్, గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్ ఇలా. అలాగే మనకి సైకాలజీలో కూడా నేను సైకాలజిస్ట్ ప్రపంచంలో ఉండే మానసిక సమస్యలన్నీ చేసే అంత హక్కు నాకు లేదు. చాలా మంది పేరుకి ట్యాగ్ కి సైకాలజీ వేసుకొని నేను అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తానంటే మాత్రం ఇట్ డజంట్ వర్క్. ఇప్పుడు ADHD, ఆటిజం, పిల్లల్లో వచ్చే సమస్యలు, డ్రగ్ అడిక్ట్, ఆల్కహాల్ అడిక్ట్, సిజోఫ్రెనియా, బైపోలార్ డిజార్డర్, ఇవన్నీ చేయడానికి ఎవరు ఉంటారంటే ఎక్స్పర్ట్స్ ఈస్ కాల్డ్ క్లినికల్ సైకాలజిస్ట్. మన వాళ్ళు ఏం చేస్తారంటే సుధీర్ సార్కి ఒక నేమ్ ఉంది, ఫేమ్ ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళగానే మారిపోతారు. సమస్య లేదు. ఇది చేయాల్సిన వ్యక్తులు స్పెషలైజ్డ్ పర్సన్స్ చేయాలి. అందుకే నేను ఫస్ట్ రాగానే నాకు కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏమడతానంటే మీ ప్రాబ్లం చెప్పడం అడుగుతాను. ప్రాబ్లం తెలియగానే నేను చేసేదైతే నేను చేస్తాను, నేను చేయలేదైతే రైట్ పర్సన్ పంపిస్తాను. డబ్బుల కోసం చేయాలనుకోండి, ఒక గంట సేపు టైం పాస్ చేస్తే డబ్బులు వేస్ట్ చేస్తే రేపు అక్కడికి వెళ్ళమంటే వెళ్తారు, నా మాట వినేసి వెళ్ళిపోతారు. కానీ అలా వచ్చే డబ్బు నాకు అంటే సార్ ఇప్పుడు చాలా సెషన్స్ లో వెళ్తుంటారు, పిల్లలు అన్ని క్వశ్చన్స్ అడుగుతారు, పిల్లలు మిమ్మల్ని అడుగుతారు, పేరెంట్స్ మీ క్వశ్చన్స్, వాళ్ళు మిమ్మల్ని అడగడం, ఇట్లా చాలా డిఫరెంట్ థింగ్స్, డిఫరెంట్ ప్లేసెస్. కొన్ని సందర్భాల్లో ఒక చిన్న అమ్మాయి క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్స్ చెప్పలేని పరిస్థితులు ఎదురు చూసారా? ఎప్పుడైనా జరిగింది అంటే క్వశ్చన్ అడిగారు, నిజంగానే ఆగిపోయాను ఒక సందర్భంలో, అరే దీనికి మనం ఆన్సర్ చేయలేకపోతున్నాం, ఇలాంటి ఒక క్వశ్చన్ అడిగారు అనే ఒక సందర్భం ఎప్పుడైనా ప్రతి ఒక్క స్పీకర్ కి ఉంటుంది ఏదో ఒకటి. అలాంటి ఒక సందర్భం కొన్ని సందర్భాల్లో ఉన్నాయి. ఒకడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ దగ్గర గుడివాడ ఒక ప్లేస్ ఉంది, దాంట్లో మొత్తం నేను సెషన్ అంతా చెప్పి తల్లిదండ్రులు గొప్పతనం అన్ని చెప్పింది. 6th క్లాస్ పిల్లలు లేచి, సరే మీరు చెప్పారు అమ్మ నన్ను చూసుకోమని, నన్ను చిన్నప్పుడే హాస్టల్లో వదిలేసారు, ఏం చేయమంటారు అని అడిగారు. చిన్నప్పుడే నన్ను హాస్టల్లో వదిలేశారు, మీరేమో పెద్దవాళ్ళని ఓల్డేజ్ హోమ్లో వదలొద్దు అంటున్నారు, నన్నేమో ఇక్కడ చిన్నప్పుడే హాస్టల్లో వదిలేశారు, నాకు అమ్మ నా ప్రేమ పెద్దగా తెలియదు, ఇప్పుడు నేను పెద్ద అయ్యాక నాకు ఇవ్వని ప్రేమని వాళ్ళకి నేను ఎందుకు ఇవ్వాలి, నేను వెళ్ళి పడేస్తాను, నాకు అది క్లారిటీ ఉంది సార్ అన్నాడు. నిజంగా ఇలాంటి ఒక మూమెంట్ చాలా మందికి తెలియదు, బట్ మీ సెషన్స్ లో మాకు అవన్నీ రెగ్యులర్ గా అలవాట్లే కాబట్టి ఇలాంటి సెషన్ అడిగినప్పుడు వాడు చాలా పెయిన్ తో అడిగాడు. ఇప్పుడు నేను వాడిని అపోజ్ చేయకూడదు, కానీ వాడిని అక్కడ ఎలా ఇవ్వాలో అంతవరకు ఆన్సర్ ఇచ్చి దాన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఆ బాధని బయటికి తీసి తర్వాత నా ఇన్పుట్ పెట్టాలి. ఇప్పుడు నేనేదో అక్కడ గెలవాలి, స్పీకర్ గా నేను గెలవాలని ఎప్పుడు చేయకూడదు. ఫస్ట్ వాడు ఎంత బాధతో చెప్పాడో ఫస్ట్ నేను అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా నేను రెస్పాండ్ అవ్వాలి. చాలా మంది ఏం చేస్తారు, క్వశ్చన్ అడగగానే ఇప్పుడు నేను దాన్ని తప్పించుకున్న దానికి ఆన్సర్, నేను ఎవరన్నా నన్ను ఏదైనా టిపికల్ క్వశ్చన్ అడిగితే ఫస్ట్ ఐ అప్రిషియేట్, నాకు తెలిసిందైతే దానికి రెస్పాన్స్ ఇస్తాను, తెలియనిదైతే థ్యాంక్ యూ సో మచ్, ఫస్ట్ అయితే నాకు దీని మీద పెద్దగా అవేర్నెస్ నేను తిరిగి వస్తానని చెప్పి ఫస్ట్ చెప్తాను. మూడోది, ఒకవేళ ఏదైనా టిపికల్ క్వశ్చన్ అక్కడ నేను ఆన్సర్ చేయాల్సి వస్తే ఫస్ట్ దాన్ని జనరలైజ్ ఆన్సర్ చేసి దాని తర్వాత ఆ పర్సన్ బయట తీసుకొచ్చి పర్సనల్ గా మాట్లాడి దాని నుంచి బయట తీసుకొస్తాను. డెఫినెట్ గా మ్యాండేట్. చాలా మంది మీతో ఇంటర్వ్యూ అనగానే కొన్ని క్వశ్చన్స్ నేను నా లాంటి చాలా మంది నైబర్స్ అనుకోండి, ఇంకా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఇట్లాంటి వాళ్ళని అడుగుతున్నప్పుడు సుధీర్ గారు ఎక్కడ చెప్పని విషయాల గురించి అడుగుదాం అనుకుంటున్నానంటే, సార్ ఎక్కడ కూడా సార్కి ఇష్టమైన ప్లే ఏంటి, ఇష్టమైన ఏది ప్లే చేయడం ఇష్టమో లేకపోతే ఏది ఫుడ్ తినడం ఇష్టం అనేది ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. సో మీరు అడగండి అని చెప్పారు. మీరు బాగా అంటే మీకు నచ్చిన వ్యక్తులు మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు ఏదో ఒకటి అనుకుంటారు, సార్కి ఏది నచ్చుతుందో తీసుకురావాలి, జస్ట్ వాళ్ళ అభిమానం చూపించాలి అని అనుకుంటారు. అలాంటి వాళ్ళకైతే సార్ సుధీర్ గారికి ఏది ఇష్టం అంటే ఏం చెప్తారు? అలాంటిది ఇప్పుడు దాకా ఏమీ లేదు. 200% నేను తినని ఫుడ్ అంటూ ఏమీ లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒకటి ఫేవరెట్ ఉంటుంది కదా, అది కూడా చెప్తాను. నాకు గుత్తొంకాయ కూర అంటే చాలా ఇష్టం, అంతే, అంతకంటే ఏం లేదు. నోటీస్ చేసుకోండి. నాకు ఫుడ్ మాత్రం ఏది పెట్టినా ఇప్పటిదాకా దానికి ఆఖరికి రెస్టారెంట్కి వెళ్ళి డబ్బులు కట్టిన దగ్గర అయినా సరే, ఇంట్లో అమ్మ చేసిందైనా సరే, ఎవరు చేసిందైనా ఆప్యాయంగా తెచ్చి. నిన్న కౌన్సిలింగ్ కూర్చోను, రాజమండ్రి నుంచి ఎవరో ఒక ఆయన వచ్చారు. వచ్చేటప్పుడు వాళ్ళు అసలే తూర్పుగోదావరి అంటే అసలు మర్యాదకు పెట్టిన పేరు, ఆయన నేరుగా తీసుకొచ్చి పూతరేకి ఇచ్చాడు. ఎందుకంటే సార్ మేము ఇవ్వగలిగింది ఇదే సార్, మేము ఎంత ఫీజు ఇచ్చినా ఇదేదో ఆప్యాయంగా ప్రేమగా ఇస్తామని చెప్పి, అది ఏది ఇచ్చినా సరే అది లవ్తో ఇచ్చింది 200%. అలా ఫుడ్ కానీ ఏదైనా సరే ఫస్ట్ నేను రెస్పెక్ట్ ఎందుకు ఇస్తానంటే, అదే ఫుడ్ దొరకని రోజుల నుంచి వచ్చాను కాబట్టి ఏ ఫుడ్ కానీ అందుకని పర్టికులర్ ఇష్టం అని ఏమీ లేదు. 200% వీ రెస్పెక్ట్ ఎవ్రీథింగ్. రెండు విషయాలు సార్ మీ లైఫ్ లో, వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్, వెరీ సాడెస్ట్ మూమెంట్. అంటే సాడెస్ట్ మూమెంట్ అంటే మీరు ఫస్ట్ నేను మిస్ అయింది మా డాడీ, నాకు ఫస్ట్ సాడెస్ట్ మూమెంట్. హ్యాపీయెస్ట్ మూమెంట్ నా కూతుర్ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టినప్పుడు, డెలివరీ అయ్యి
అంతా వెయిట్ చేస్తూ నా కూతురిని తీసుకొచ్చి ఇలా చేతిలో పెట్టినప్పుడు నా ప్రపంచం మళ్ళీ నా చేతిలోకి వచ్చిందని చెప్పి ఆ రోజు ఐఎమ్ ద నాట్ ఓన్లీ మీ ఎనీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ ఫస్ట్ బిడ్డని తీసుకొని చేతిలో పడితే ఆ తండ్రికి కలిగే ఆనందం, తల్లి కూడా దాన్ని కొన్నిసార్లు కొద్దిగా లేట్గా ఎక్స్పీరియన్స్ చేస్తుంది, తండ్రికి కలిగే ఆనందం. నేను ఇప్పటికి 12 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చేశాను, 74 స్టేట్ అవార్డ్స్, 26 నేషనల్ అవార్డ్స్ ఇన్ని వచ్చినా కూడా ఏది నాకు కిక్ ఇవ్వండి, నా బిడ్డని చూసిన కిక్ ఇంకే కిక్ నాకు రాలేదు.